ఇప్పుడు ఓ పక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెబుతున్నారు. రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో అవన్నీ ఇస్తాము అంటున్నారు. మరో పక్క ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే ఆస్తులు ఉన్నాయో వాటిని ప్రైవేటైజేషన్ పరంగా వెళుతున్నారు. అత్యంత శోచనీయం ఏంటి అనంటే ఇవాళ మెడికల్ కాలేజెస్ను ప్రైవేటీకరణ దిశగా ఈరోజు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పుడు విద్య భారం కాలేదా స్టూడెంట్స్కి? పైగా పీపీపీ విధానం ప్రవేశపెట్టడం ద్వారా ఒక అకౌంటబిలిటీ ఉంటుంది అన్నారు చంద్రబాబు నాయుడు గారు. నిజమేనా అది? సీఎం ఆఫీసును కూడా పీపీపీ ఇచ్చేస్తే కానీ అకౌంటబిలిటీ బాగుంటుంది. సీఎం ఆఫీసును కూడా మెడికల్ కాలేజ్తో పాటు మెడికల్ హాస్పిటల్తో పాటు సీఎం ఆఫీసును కూడా P4కి ఇచ్చేస్తే పేడపోతుంది. ఇక్కడ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు 1983లో ఆయన రిలీజ్ చేసిన క్యాసెట్ చూడండి ఒకసారి. ఆయన ఆ రోజే 83 ఎన్నికల సందర్భంగా రిలీజ్ చేసిన క్యాసెట్లోనే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ గురించి, క్యాపిటేషన్ ఫీజు గురించి, డొనేషన్ షీట్ గురించి ఆనాడే విమర్శించాడు. ఒక డొనేషన్ కట్టి ఎంబీబీఎస్ చదివినటువంటి ఒక విద్యార్థి డాక్టర్ అయిపోయి రేపు ఆపరేషన్ చేస్తే ఆ పేషెంట్ ఏమవుతాడు? టేబుల్ మీదనే గల్లంతుగాడా అన్నాడు. ఒక క్యాపిటేషన్ ఫీ తీసుకొని ఒక వ్యక్తి ఇంజనీర్ అయితే ఆ ఇంజనీర్ కట్టిన ప్రాజెక్టు ఏమవుతుంది? ఆ ప్రాజెక్టే గల్లంతు కాదన్నాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు ఆశయానికే ఈ యొక్క మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడం అనేది వ్యతిరేకం. దానికి నంబర్ 1. రెండవది, ఈ 10 మెడికల్ కళాశాలలు ఆల్రెడీ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసింది. నువ్వు కావాలంటే ప్రైవేట్ వాళ్ళు వచ్చి తెచ్చుకొని ఆల్రెడీ 10 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, అందులో పులివెందుల తర్వాత మిగతా 10 వాటిని ఆల్రెడీ శాంక్షన్ చేసి పులివెందుల మెడికల్ కాలేజీకు 2024-25లో 50 ఎంబీబీఎస్ సీట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే మాకు వద్దు అని చెప్పేసి లేఖ రాసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం. తలకాయ మీద మెడకాయ ఉన్న ఏ ప్రభుత్వం కూడా ఎంబీబీఎస్ సీట్లు మేము 50 ఇస్తామంటే మాకు చాలా 100 కావాలా 150 కావాలని అడగాల్సింది పోలిచ్చి 50 ఎంబీబీఎస్ సీట్లు కూడా మాకు వద్దు అని రాసినటువంటి ఏకైక ప్రభుత్వము భవిష్యత్తులో ఉండదు, గతంలో ఉండదు, ఇప్పుడు ఉండదు, ఏ దేశంలో ఉండదు. అటువంటి పనికి మాలిన ప్రభుత్వం వచ్చేసి దీనివల్ల ఏమవుతుంది? దీనివలన మొత్తం మెడికల్ కళాశాల, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేట్ పరము, కార్పొరేట్ పరం అవుతుంది. వాళ్ళు ఎంబీబీఎస్ సీట్లు ఏలంపాట్లు అమ్ముకుంటారు. వాళ్ళు కోట్ల రూపాయలకు అమ్ముకుంటారు. పర్యవసానంగా ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు వాళ్ళు కోట్లు ఇవ్వలేరు. మార్కులు ఏమో వచ్చాయి కానీ కోట్ల రూపాయలు లేవు. అవసరానికి కోట్లు ఉన్నాయి, మార్కులు లేవు. కాబట్టి అతని సీటు పోతుంది. కాబట్టి ప్రతిభకు పాడే కట్టడమే ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం ఇవ్వడం అంటే ప్రతిభకు పాడే కట్టడమే, పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడమే. ఇది ఒక అంశం. నెక్స్ట్ అంశం, ప్రజలు రోగులకు వచ్చేసి ఈ కాలేజీలకు అటాచ్డ్గా ఉన్న హాస్పిటల్స్లో పేమెంట్ ఇవ్వాలి. అంటే పేద రోగులకు ఉచిత వైద్యం అందదు. విద్యార్థులకేమో ఉచిత వైద్య విద్య అందదు, రోగులకేమో ఉచిత వైద్యం అందదు. తర్వాత వచ్చేసి ఈ పక్క ఎన్టీ రామారావు ఆశయాలకు దూరం. ఏ విధంగా సమర్థించుకుంటారు మీరు? మరోపక్క ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేటైజేషన్ చేసే విధంగానే ప్రభుత్వం అడుగులు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క 15 నెలల కాలంలో చూసాం ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ. ఇక్కడ హాస్పిటల్స్ కు ట్రస్ట్ కు మధ్య జరిగిన ఆ రెండింటికి మధ్య ఉన్నప్పుడే అనేక సార్లు హాస్పిటల్స్ వచ్చేసి వాళ్ళు 6 నెలల ముంటి 7 నెలల ముంటి మాకు ఆరోగ్యశ్రీ డబ్బులు పడలేదు, మేము వచ్చేసి జీతాలు కరెంటు బిల్లులు కట్టలేకున్నాము, సిబ్బందికి జీతాలు ఇవ్వలేకున్నాం అని చెప్పేసి అనేక సార్లు లేఖ రాసి సమ్మెలేకపోవడం జరిగింది. కేవలము ప్రభుత్వం నియమించిన ఆరోగ్య ట్రస్ట్ కు వాళ్లకు మధ్య ఉన్నప్పుడే ఈ 15 నెలల కాలంలోనే అనేక సార్లు జరిగింది. ఇప్పుడు ఆరోగ్య బీమా అంటే ఒకటేమో హాస్పిటల్స్ ఉంటాయి, రెండేమో బీమా కంపెనీ,
తర్వాత ఏమో ప్రభుత్వం. నువ్వు ప్రభుత్వము తర్వాత హాస్పిటల్ ఉన్నప్పుడే నీకు మీ ఇద్దరి మధ్యనే సమన్వయం లేక ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మధ్యలో బీమా, నువ్వు బీమాకి ఇచ్చేది ఉండదు సకాలంలో, బీమా వాడు ఆసుపత్రులకు సకాలంలో ఇచ్చేది ఉండదు, హాస్పిటల్లో పేషెంట్ను అడ్మిట్ చేసుకునేది ఉండదు. కాబట్టి ఇది టోటల్ గా ఆరోగ్య బీమా అనారోగ్య బీమా ఇది. ఎందుకు చెప్తానంటే నేను చెప్తాను కదా, ప్రభుత్వానికి హాస్పిటల్స్ కు ఆరోగ్యశ్రీ కింద హాస్పిటల్స్ కు మధ్య ఉన్నప్పుడే నువ్వు ఫెయిల్ అయిపోయినావు. ఇప్పుడు మధ్యలో వచ్చేసి బీమా కంపెనీ వచ్చిన తర్వాత అంటే 2.5 లక్షల వరకు ప్రభుత్వానికి సంబంధం లేకుండా బీమా కంపెనీ పేషెంట్లు హాస్పిటల్ చూసుకుంటారంట. 2.5 లక్షల నుండి 25 లక్షల వరకు దానికి బీమా కంపెనీ ముందు చెల్లిస్తుందంట. హాస్పిటల్స్ కు బీమా కంపెనీకి గవర్నమెంట్ చెల్లిస్తుందంట. ఇది ఏమన్నా చెవిలో పువ్వు పెట్టుకున్నారా? ఏమన్నా ఇద్దరి మధ్యనే సాగలేదు, ఇంకా ముగ్గురి మధ్య బీమా కంపెనీ వాళ్ళకి ఇస్తుందంట, బీమా కంపెనీకి ఏది ఇస్తాడంట. కాబట్టి వీళ్ళు బీమా కంపెనీకి ఇచ్చేది ఉండదు, బీమా కంపెనీ వాళ్ళకి ఇచ్చేది ఉండదు, వాళ్ళ రోగులు అడ్మిట్ చేసుకునేది ఉండదు. అట్టర్ ఫెయిల్యూర్ అవుతుంది వచ్చేసి.